ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 68 28వ చరణాన్ని మనం చూస్తే, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. మన దేవాది దేవుడు మన జీవితాల్లో బలాన్ని ఇచ్చేవాడు. మన బలహీనతలో బలముగా మనకు ఉండి అన్ని విషయాల్లో మనం బలపరిచేవాడు. దేవాది దేవుని నామము బలమైనటువంటి నామము కనుక ఆయనకు బలవంతుడైనటువంటి నామధేయం ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు మనకు బలాన్ని ఇచ్చేవాడు. మన బలహీనతలో, మన యొక్క ఆపదలలో మనకు సహాయం చేసేటువంటి కేడెముగా ఉన్నటువంటి దేవుడు మన బలహీన సమయాల్లో మనల్ని బలపరిచేవాడు. దేవుని వాక్యం ద్వారా బలపరిచేవాడు. ఆయన మాటల ద్వారా బలపరిచేవాడు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మాటల ద్వారా నువ్వు బలపరచబడతావు. నీకు నియమించి ఉన్నాడు కనుక తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం బలపరచబడుతుంది. కనుక దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకొని దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని బలపరిచి ఆయన తన కృప చేత నడిపించేవాడుగా ఉన్నాడు. దేవుని కృప ఉన్నతమైనటువంటి అనుభవాలు గుండా నేను నడిపించేటువంటిది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సతమతమైపోయి సమస్యల చేత విసిగి వేసారిపోయావా? దేవుడు నీకు బలాన్ని ఇచ్చేవాడు. నీ అప్పుల్లో, నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ యొక్క ఉద్యోగ పరిస్థితుల్లో దేవాది దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన నేను బలపరిచేవాడుగా ఉన్నాడు. ఏ విషయాన్ని బట్టి నువ్వు నిరాశతో మాట్లాడుతున్నావు, దేవుడు నీకు బలంని ఇచ్చేవాడు. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేసినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనది. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి సంరక్షించి బలపరిచి నడిపించేటువంటిదిగా ఉంది అనేటువంటి సత్యాన్ని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు గాఢాంధకారపు లోయల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు మన జీవితాల్లో సతమతమైపోతుంటాం. అయ్యో, నా జీవితం ఇలా అయిపోయిందని. అయితే దేవుడు తన కృపచేత నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి నడిపించేవాడు. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ మాటలు మా వినికిలో దీవించండి. నీవు మమ్మల్ని బలపరచడానికి, నీ కృపచేత మమ్మల్ని స్థిరపరచడానికి నువ్వు నియమించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్కును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ బిడ్డల నిండారుగా దీవించి నీ కృపలో నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.